పైన లేకపోతే బుజ్జి లేదు. అసలు వీళ్ళిద్దరూ లేకపోతే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యేది కాదు. అంత స్ట్రాంగ్. అసలు బుజ్జి క్యారెక్టర్ ఎంత తక్కువ చెప్పుకున్నా అంత తక్కువే. అసలు అంత స్ట్రాంగ్ బ్రిలియంట్ క్యారెక్టర్ ఇచ్చారు బుజ్జి క్యారెక్టర్ కి. అసలు ఇంత ప్రభాస్ అసలు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు మీకు ఒకే డైలాగ్ చెప్పింటారు అమితాబ్ బచ్చన్. అసలు ఈ స్టోరీ లైన్ నాకు చెప్పగానే అసలు నా ఫిల్మ్ ఇట్లా రాలిపోయినాయంటే అర్థం చేసుకోండి. అంత పెద్ద స్టోరీ లైన్ ఇస్తే, అంత పెద్ద స్క్రీన్ ప్లే నడిపిస్తే అసలు అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఏదో చిన్న క్యారెక్టర్ అనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరికీ నచ్చే క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, పైలా క్యారెక్టర్ అండ్ బుజ్జి క్యారెక్టర్. సినిమా ట్రెండ్ సెట్టర్ మూవీ, బాక్స్ ఆఫీస్ భూకంపం, ఇండియన్ సినిమా హాలీవుడ్ గడ్డల మీద కూడా కొట్టే సినిమా. ఇస్ ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా, నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా జయ కేతనం. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో హాలీవుడ్ సినిమాని ఎవరు తాకలే. అసలు చూడు అందరూ అలా విధంగా హాలీవుడ్ సినిమాని బ్రేక్ మూవీ మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే మన మానవ ఏం జరిగింది సో ఇక్కడ కల్కి స్టార్టింగ్ నుంచి తీసుకున్నటువంటి చాలా అద్భుతమైనది. ఎందుకంటే ఇది ఒక మానవుడు సరిపోయింది. వీటన్నిటిలో మన గతంలో రామాయణం, భారతం ఇది మన చదువు పుస్తకాల్లో చూడటమే కానీ పూర్తిగా తెలియకపోయినా కూడా వాటిని మనకి చల్లకట్టినట్టు చూపించడంలో ఒక అద్భుతమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు, తమిళ్లో మన కమల్ హాసన్ గారు తక్కువ కాదు. వీళ్ళన్నింటినీ కూడా పెద్ద నుంచి అల్లుకోవడం అంటే ఒక గొప్ప సవాల్ యాక్షన్ తీసుకొని అశ్విన్ గారు మంచి క్రియేటివ్ గా రాజమౌళి గారు షార్ట్ లో కనిపిస్తారు. డ్రైవింగ్ లో కనిపిస్తారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్ద ఆర్టిస్ట్ నటించారు. సో ఈ స్టోరీ చూడాలంటే అద్భుతానికి వచ్చాను. సో నేను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను ఎందుకు రివ్యూ చేస్తాను మూవీ ప్లాన్ కింద ఏంటంటే మన వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఇవన్నీ కూడా 3 కాలాలు ఉన్నాయి. ఆ 3 కాలాలు నేను ఊహించాను. నా ఎక్స్పెక్టేషన్స్ కి మూవీ యాస్టీస్ కి దగ్గరగా ఉంది. నేను అశ్విన్ గారు సినిమా మూవీస్ ట్రైలర్ కానీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కానీ వెహికల్ రిలీజ్ అయినప్పుడు వాట్ ఈస్ దిస్ వెహికల్ కల్కి అనుకున్నాను. నేను అంత ఎక్స్పెక్టేషన్స్ చాలా ఆనందపడతాను ఈరోజు. ఎందుకంటే మూవీలో చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. బ్రహ్మానందం గారిని ఆయన చాలా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ బ్రహ్మానందం గారిని యూజ్ చేయడం అంటే ఈ టైంలో ఆయన నాట్ ఏ జోక్. దిస్ వండర్ఫుల్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్. సో థియేటర్ లో నాట్ డిసప్పాయింటెడ్ ఎవరీ సీన్. సో వండర్ఫుల్ ఎవరీ సీన్ కూడా ఇంప్రెషన్ చేసేటువంటి సీన్స్ ఉన్నాయి. అమితాబ్ ఈ సినిమాలో మెయిన్ ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వహించారు. సో వండర్ఫుల్ గా చెప్పుకోవచ్చు అమితాబ్ బచ్చన్ గారికి. ఇది హిందీలో బ్లాక్ బస్టర్, హిందీలో వండర్ఫుల్ సెంటెన్స్ ఇచ్చేసేటువంటి మూవీ చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారికి ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఇండియన్ ఫిల్మ్ లో చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ మన రాజమౌళి గారు ఆస్కర్ తీసుకొస్తే అమితాబ్ బచ్చన్ గారు ఇంగ్లీష్ మూవీలో జెండా బాగినటువంటి ఘనత అమితాబ్ బచ్చన్ మన అశ్విన్ గారు చెప్పుకోవచ్చు. అందుకే అశ్విన్ గారికి ఈరోజు ఇది టోటల్ గా ఇండియన్ ఫిల్మ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్టులు మొత్తం కూడా ఇండియన్ ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు. అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో మూవీ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కార్లు వస్తాయంట. Okay, there is a key. The movie name is Kalki. Totally I watched the movie Kalki. మూవీ చూడడం జరిగింది. కెమెరామ్యాన్ వచ్చేసి ఫోకస్ కరో. అండ్ మూవీలో ఒక మిస్టేక్ చూడడం జరిగింది. ప్రభాస్ గారి యొక్క కాలు ఇరుక్కొని పోతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకొచ్చినది చూపిలే డైరెక్టర్. అదొక తప్పు. దాని తర్వాత వచ్చేసి డైరెక్టర్ ని ఏమంటున్నారు అంటే బాహుబలి డైరెక్టర్ అమ్మ బహుడు అని అంటున్నారు. ఆ విధంగా సినిమా తీయడం జరిగిందండి. స్టార్టింగ్ నుంచి నేను నెగిటివ్ వెతికాను, బట్ దెర్ ఈస్ నో మోర్ నెగిటివ్స్ అండి సినిమాలో. వచ్చేసి నేను చెప్పే రివ్యూ 99% ఫేక్ కావచ్చు, అర్థమైందా? కానీ సినిమా 101% హిట్. ఏంది సినిమా 101% హిట్. ఒకవేళ మీరు ఎనర్జీ లేదు అని అంటే రాజమౌళి గడికి ఒక గుడ్డు తెచ్చుకోండి మీరు, అర్థమైందా? మీకు ఎనర్జీ వచ్చేస్తుంది, పైనుంచి తీసుకొని వచ్చేస్తారు రాజమౌళి. అండ్ ఓవరాల్ గా మన రెంట్ కూడా మీరు రెంట్ ఇస్తారా ఏమన్నా? రెంట్ సార్. సో ఇలాంటి ఒక చిన్న కెమెరా బ్రహ్మానందం కూడా ఉంది. వెరీ నైస్ మూవీ అండి. మీరు దీన్ని
పిల్ల పిట్టగా తల్లి తల్ల అంతా చూడొచ్చినటువంటి మూవీ. ఎక్కడ కూడా ఓ డైలాగులు కానీ దాన్ని ఏమంటారు టెక్నికల్ గా ఏం లేవండి. వెరీ నైస్ మూవీ, జస్ట్ చూడొచ్చు. సినిమా హైలైట్ మస్తు సినిమాలో అన్న సినిమా ఎలా అనిపిస్తుంది?